హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు చాలా మంచి వార్త రావడం జరిగింది ఫ్రెండ్స్. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ డేట్స్ అనేవి పెంచారు. అండ్ అంతేకాకుండా ఎగ్జామ్ డేట్ విషయంలో కూడా మార్పు అనేది రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ యొక్క వీడియోలో చూద్దాం. ఈ నెల 15 వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది స్వీకరిస్తారంట. కానీ మనీ పేమెంట్ మాత్రం 14వ తేదీ వరకు కూడా మనకు ఉంది. ఓకే, సో అక్టోబర్ 4న పరీక్ష అనేది ఉండబోతున్నట్లుగా తాజాగా సమాచారం అయితే ఉంది. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు దరఖాస్తు గడువు పెంచుతూ పంచాయతీరాజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. రాత పరీక్ష తేదీలో కూడా మార్పు అనేది చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు గడువు బుధవారంతో ముగియాల్సి ఉండగా ఈ నెల 15 వరకు కూడా పొడిగించారు. ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 14 వరకు కూడా పెంచారు. ఈ నెల 14లోగా ఫీజు చెల్లించిన అభ్యర్థులు 15 వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తుని నమోదు చేసుకోవాలని చెప్పి మార్పులు చేశారు. సర్వర్లో ఏర్పడిన ఇబ్బందులతో చాలా మంది దరఖాస్తుకు తిరస్కరణ అయితే అయ్యాయి. సో అభ్యర్థులు ఈ విషయాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టి తీసుకువెళ్లారు. దీనిపై సమీక్షించిన మంత్రి జూపల్లి దరఖాస్తు గడువు పెంచేలాగా సూచించగా ఈ మేరకు పంచాయతీ కార్యదర్శి నియామక ప్రక్రియ కమిటీ కన్వీనర్ నీతు ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఓకే, సో ఈ విధంగా మనకు ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి మనకు చాలా ప్రాబ్లమ్స్ అయితే అయ్యాయి. చాలా మందికి దరఖాస్తులు కూడా స్వీకరణ అయితే జరగలేదు. ఈ సమస్యను పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు దృష్టికి తీసుకున్నగా దీన్ని సమీక్షించిన జూపల్లి గారు మనకు ఇక దరఖాస్తు ప్రక్రియ సంబంధించి డేట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని పెంచాలని కోరగా మనకు కన్వీనర్ నీతు ప్రసాద్ గారు అయితే యాక్సెప్ట్ అనేది చేయడం జరిగింది. అండ్ రాత పరీక్షలో కూడా మార్పు అనేది ఉంది. జూనియర్ పంచాయతీ కార్యదర్శి నియామక రాత పరీక్ష అక్టోబర్ 4న అయితే నిర్వహించినట్లుగా అప్డేట్ అయితే వచ్చింది. పరీక్షని ఈ నెల 28న ముందుగా మనకు కండక్ట్ చేద్దాం అనుకున్నారు. బట్ ఏంటంటే దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచడం కొన్ని సాంకేతిక కారణంతో కూడా పరీక్షను మనకు అక్టోబర్ 4కి అయితే పెంచారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు పూర్తి సమాచారం అయితే రావడం జరిగింది. సో బాగా ప్రిపరేషన్ అయితే అవుతుందండి. సమయం అనేది చాలా తక్కువగా ఉంది. ఓకే, సో ఆన్లైన్లో ఎవరైతే అప్లై చేసుకోలేదో అండ్ అప్లై చేస్తుంటే మిస్టేక్ అవుతుందో సో వారందరికీ కూడా ఈ యొక్క సమాచారాన్ని తెలియజేయండి. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.